దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్య భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మొట్టమొదటి విషయంగా మనము ధ్యానం చేసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. దేవుడి మాటలు మన వినికిళ్ళు మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, యేసయ్య వందనాలయ్యా. ఈ వాక్య పరిచర్య టీవీలో వాక్యం చెప్పబోతుండగా మీ దాసుని నన్ను బలపరచండి అయ్యా. నేను వట్టివాడిని, మట్టిగట్టాన్ని. ప్రభువా, నీ వాక్యం చెప్పేట సమర్థత జ్ఞానము నాకు లేదు. నీ కృప నాయనా మా తండ్రి నన్ను ఈ రీతిగా బోధించటకు నిలవబెట్టిన విధానం బట్టి వందనాలు. మీ ఆత్మతో నన్ను నింపండి. మీ ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరే మహిమ పొందండి. ఈ వాక్య పరిచర్య వింటున్నటువంటి మా శ్రోతలందరూ ఆత్మీయంగా బలపడినట్లు మీరు కనికరించి కృప చూపించి కార్యములు చేయండి నాయనా. ఈ వాక్యోపదేశం చేయుటకు మా తండ్రి, మా ప్రభువా స్పాన్సర్ చేసినటువంటి నాయన కుమార్తె పేరుతో కుమారుడు విజయశేఖర్ను, హేమలతను దీవించయ్యా. మా తండ్రి షనయాను దీవించి భవిష్యత్తులో ఆస్వాదించి ఆశీర్వాదకరణ బిడ్డగా ఆత్మీయ బిడ్డగా నడిపించండి. ఈ జేఎస్టీవీ ఛానల్ చైర్పర్సన్ బన్నబాస్ గారి కుటుంబాన్ని దీవించండి. టెక్నీషియన్ తమ్ముడు మహేష్ను కుటుంబాన్ని దీవించయ్యా. శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి నాయన. మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని రక్షణ అండి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం అనుగ్రహించండి. మా ప్రభువా, మా తండ్రి, ఈ టీవీలో వాక్యం వింటున్నటువంటి కుటుంబాలలో మా ప్రభువా చదువుకుంటున్న బిడ్డలకు చదువులో, నిరుద్యోగులకు ఉద్యోగాలండి. వివాహం కావలసిన వారికి వివాహం జరిగించండి. గర్భిణీ స్త్రీలు ఉంటే ప్రసవకాలం సమీపించినప్పుడు సుఖప్రసవం అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మా ప్రభా బాగు చేయండి నాయన. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, ఈ సంఘ స్థాపకులైనటువంటి వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించయ్యా. మా తండ్రి, మా ప్రభా, మీ దాసుడు నాయన పాస్టర్ రాఘవ మోర్స్ గారి అల్లుడు మా తండ్రి ప్రభునందు నిద్రించుంటుండగా మా తండ్రి మీ దాసుడు నాయన నెల్లూరు పాస్టర్స్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నడిపిస్తుంటుండగా దాసుని కుటుంబాన్ని ఆదరించి ఓదార్చండి. అల్లుడు కుటుంబానికి కూడా ఆదరణ, ఓదార్పు అనుగ్రహించండి. కమిటీ వాళ్ళు నాయన ఆయా ప్రాంతాల నుంచి ఫెలోషిప్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉంటుండగా ఆదరించిన వారిని దీవించి ఆశీర్వదించయ్యా. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఇక్కడ మీ సన్నిధి నుంచి నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా శ్రోతలందరికీ యేసు ప్రభు నామమున మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. నా కొరకు, పరిచర్య కొరకు, మా సంఘ పరిచర్య కొరకు, సువార్త పరిచర్య కొరకు, ఈ టీవీ పరిచర్య కొరకు మీరు అనుదినము ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ దినము మన యొక్క అంశము బలపరచు దేవుడు అనండి. మన యొక్క అంశము బలపరచు దేవుడు. మొట్టమొదటిగా మనము
చదువుకున్నటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దైవజనుడైనటువంటి పౌలు మరి దైవాత్మ ప్రేరేపణ చేత వ్రాసినటువంటి దేవోక్తి ఏంటంటే, నన్ను బలపరచువానిందే నేను సమస్తము చేయగలను. ప్రియులారా, దేవుడు దైవ సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘ విశ్వాసులు కానీ ఆయన బలపరిస్తేనే మనం దేవుడి యొక్క కార్యాలు చేయగలుగుతాం. ఆయన బలపరచకపోతే పిల్లరా, మనం ఈ లోకంలో దేవుని కార్యాలు చేయలేం. ఏదో ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయవచ్చు, రాజకీయాలు చేయొచ్చు, ఏమనండి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ దేవుని యొక్క కార్యములో అనేటువంటిది మనం చేయాలంటే, ఉదాహరణకు సంఘ కాపర్లు, సంఘ నాయకులు, కమిటీ వాళ్ళు, సంఘస్థుల యొక్క ప్రోత్సాహాలు ఇవన్నీ ఉండాలంటే పిల్లరా, దేవుడి యొక్క పని చేయాలంటే దేవుడు వాళ్ళని బలపరచాలి. దేవుడు తన యొక్క శక్తి చేత బలపరచకపోతే పిల్లరా దైవ కార్యాలు చేసేదానికి ముందుకు సాగలేరు. ఒక అనుభవాన్ని నేను ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంఘాలలో బ్యాంకులో చాలా డబ్బులు ఉంటాయి, చర్చ్ బ్యాలెన్స్. గ్రామాల్లో సువార్త చేయరు వాళ్ళు. మరి ఉద్యోగ కూటాలు పెట్టడం అనేటువంటిది కొంతమంది, నేను అందరి గురించి చెప్పను, కొంతమంది ఉద్యోగ కూటాలు పెట్టి సంఘాలను బలపరచటము, సంఘంలో స్త్రీల మీటింగ్ జరిగించటము, యవనస్తుల మీటింగ్ జరిగించటము, ఏమండి సండే స్కూల్ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మరి సండే స్కూల్ కార్యక్రమాలు ప్రత్యేకమైనటువంటి దైవ సేవకులు పిలిచి ఏర్పాటు చేయటం అనేటువంటిది కొన్ని సంఘాలలో జరగటంలే. మరి ముఖ్యంగా సంఘము ద్వారా అన్యజనుల్లో సువార్త ప్రకటించాలని దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటలు కొంతమంది మరి చేయటంలే. నా అనుభవంలో నేను గ్రహించిన విషయాలే చెప్తున్నా. డబ్బు ఉంటుంది, ఏమండి అన్నీ ఉంటాయి, వ్యాన్లు కూడా ఉంటాయి కొంతమందికి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని చేత బలపరచబడకుండా లోక సంబంధమైనటువంటి బలం, లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి మరి పలుకుబడుల మీద ఆధారపడి కొంతమంది జీవిస్తూ ఉంటారు. దానివల్ల దేవుడి కార్యాలు జరగవు, దేవుడి నామానికి మహిమ కలగదు. ఏదో ఆదివారం పూట మాత్రం 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుని పాటలు పాడుకునేది, చప్పట్లు కొట్టుకునేది, సందాలు దండుకునేది, బ్యాంకులు వేసుకునేది. కొంతమంది మోసకరమైనటువంటి ట్రెజర్లు వచ్చి ఆ చందా డబ్బులు బ్యాంకులు వేసి ఉంటారు చూచారా, వాళ్ళ పీరియడ్లో కొంతమంది ట్రెజర్లు తినేస్తూ ఉంటారు. నేను అనుభవంలో గ్రహించిన విషయాలు చెప్తున్నా. అందుచేత సంఘ కాపరి కానీ, సంఘంలో ఉన్న కమిటీ వారు పెద్దలు కానీ, సంఘస్థులు కానీ దేవుని యొక్క బలం అనేటువంటిది వాళ్ళు కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క కార్యాలు చేయగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అనేకులు ఆత్మీయంగా ప్రోత్సహించబడటకు, ఆత్మీయంగా బలపడేదానికి, ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆత్మీయ విషయాన్ని ఈ సమయంలో ఈ దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనము గమనించవలసినటువంటి విషయం. పిల్లరా, దానికి రెండో విషయంగా మనం ధ్యానించినట్లయితే కీర్తన గ్రంథము 63వ కీర్తన 2వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని, ఈ బలము కావాలంటే పిల్లరా ఏం చేయాలా అనే విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే 2వ విషయంలో కీర్తన గ్రంథము 63వ కీర్తన 2వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మరి గమనిస్తాం, మనం ధ్యానం చేసుకుందాం. నీ బలమును
నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏమండి, మళ్ళీ ఇంకోసారి చదువుతా. కీర్తన గ్రంథము 63వ కీర్తన 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని పైన దావీదు రాసినటువంటి ఒక కీర్తన అని రాసి ఉంటుంది. ప్రియులారా, ఈ దావీదు అనేటువంటి ఈ గొప్ప భక్తుడు, ఆయన మరి సమాజంలో సువార్త చెప్పినట్లుగా కూడా దేవుడి వాక్యంలో మరి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క సువార్త చెప్పాలన్నా, దేవుడి యొక్క వాక్యం చెప్పాలన్నా, దైవ కార్యాలు జరిగించాలన్నా పిల్లరా, మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుడి యొక్క బలాన్ని, ఆయన ప్రభావాన్ని మనము కలిగి జీవించాల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి మనకి ఎట్లా వస్తుందంటే, పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అనేటువంటి ఒక మాటను సంఘ కాపరులు కానీ, సంఘ పెద్దలు, నాయకులు కానీ, ఏమండి, సంఘంలో మరి విశ్వాసులు కానీ అందరూ కలిసి పరిశుద్ధాలయంలో ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బలం అనేటువంటిది మనకు కావాలంటే, దైవశక్తితో మనం దేవుడి యొక్క కార్యములు చేయాలంటే పిల్లరా, మన జీవితంలో మొట్టమొదటిగా దైవ బలం అనేటువంటిది, పరిశుద్ధాత్మ బలం అనేటువంటిది మనకు అవసరం. ఈ పరిశుద్ధాత్మ బలం అనేది మనం ఏదో ఇళ్లలో గమ్ముగా కూర్చొని ఆదివారం నాడు మాత్రం మందిరాన్ని పోయించి సోమవారం శనివారం వరకు ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ కార్యక్రమాలు చూసుకోవాల్సిందే. కనీసం కొంత సమయము ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థనలో సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నేను ఒక సంఘానికి వెళ్ళా. ఆ సంఘంలో 10 గంటలకు వర్తమానం అంటే 9 గంటలకే వచ్చి కొంతమంది మోకాళ్ళు ఇంక ప్రార్థన చేస్తున్నారు. మా సంఘ కాపర్ని మీ ఆత్మశక్తి జ్ఞానం ఇచ్చి మాకు మంచి ఆత్మీయ వర్తమానం అందించేదానికి వాడుకో ప్రభా, సంఘ కార్యక్రమాలన్నీ కూడా జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయాలు మరి తెలియనివి కాదు. వింటున్నటువంటి శ్రోతల్లో కొంతమందికి తెలిసినా కూడా కొంతమంది చేయటం లేదు. అది నా విచారణ, నాకు చాలా బాధ కలిగేటువంటి ఒక విషయం. సేవా అనుభవంలో గ్రహించిన విషయాల్లో కొన్ని సంఘాలు దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తున్నాయి, కానీ దేవుని నామానికి మహిమకరంగా దేవుని యొక్క శక్తిని పొందుకొని దైవ శక్తి ప్రభావముతో దేవుడి కార్యాలు అనేటువంటిది కొన్ని చోట్ల జరగటం లేదు. అందుచేత సాతాను ఏ సంఘములో ప్రార్థనా జీవితం తక్కువైపోతుందో, ప్రార్థనా జీవితం లేనప్పుడు దేవుడి యొక్క శక్తి అనేటువంటిది మనం పొందుకోలేం. దైవశక్తి అనేది మనలో లేనప్పుడు సంఘాలలో, కుటుంబాలలో సాతాను యొక్క ప్రభావం అనేది, సాతాను యొక్క శక్తి కనపడుతుంటుంది. నిజమండి. ఏ ఊరి పేరు చెప్పను, నేను బాగుండదు. నేను ఒక ఊరికి వెళ్ళా ప్రసంగం చేయడానికి. సంఘాల్లో గొడవలు పడి ఒక ఆయన వాల్ క్లాక్ ఇచ్చాట, దిప్పుకొని పోతున్నాడు. ఒక ఆయన కుర్చీలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి పాటలు పాడించిన తర్వాత నాకు వాక్యోపదేశానికి సమయకు ముందు నేను అడిగా, ఇదేందండి ఇది, ఒక్కోళ్ళు ఒక్కొక్క వస్తువులు సంఖలో పెట్టుకొని పోతున్నారంటే ఈ మధ్య గొడవలు జరిగాయి, అందువల్ల మరి ఎవరిచ్చిన వాళ్ళు తీసుకొని పోతున్నారని చెప్పానంటే నేను భలే ఆశ్చర్యపడ్డా. మందిరానికి, చర్చికి ఇచ్చిన వస్తువులు మనం మళ్ళీ తీసుకోకూడదు. అయితే ఒక సంఘంలో, ఒక ఊరిలో ఈ రీతైనటువంటి ఈ పని, ఈ క్రియ నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కొంతమంది ఆత్మీయులతో వ్యక్తిగతంగా నేను పంచుకున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఏమో ఇదేంది ఇది.
దాని అంతటికి కారణం ఏంటంటే ఆ సంఘంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క శక్తి పొందుకొని దేవుని యొక్క శక్తి దాని యొక్క ప్రభావంతో వార కార్యక్రమాలు జరగటంలే, అన్ని జనుల్లో గ్రామాల్లో సువార్త జరగటంలే. అందుచేత మరి పిల్లరా సాతాను ఆడుతున్నాడు అక్కడ. గమ్ముగా చూస్తున్నా నేను. నాకేసిన కుర్చీ ఏమైనా ఎత్తుకొని పోతారేమో నేను సందేహపడ్డాను, కానీ దేవుడి ద్వారా నేను ప్రసంగం చేసిన దాకా ఎవరు తీసుకొని పోలే. దేవుని స్తోత్రం. దానికి కారణం ఏంటంటే నీ బలము నీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేటంటక కొరత ఉండేటంటక సంఘాలలో సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని ఆ రీతైన కార్యాలు చేస్తుంటాడు. అందుచేత పిల్లారా, మనల్ని దేవుడు బలపరచాలంటే, నన్ను బలపరచాలని బట్టి నేను సమస్తము చేయగలుగుతానని మహా గొప్ప దైవజనుడు అపోస్తుడైనటువంటి పౌలే మరి ఆ మాట పలికాడంటే ఏమండి, ఇంక మనం ఏ పార్టీ వాళ్ళం? మనకు దేవుని యొక్క బలం అనేటువంటిది అవసరము. దేవుడు ఆయన ఆత్మశక్తి చేత మనల్ని తప్పకుండా బలపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బలహీనలను బలపరుస్తాడు ఆయన. ఆయన మనల్ని దైవశక్తి చేత మరి ప్రేరేపిస్తాడు, ఆత్మతో ఆవరిస్తాడు, ఆత్మతో నింపుతాడు. అందుచేత మరి ఈ లేఖన భాగాల్లో ఉన్న ప్రకారము సంఘాలు, లేని సంఘాలు ఆ రీతిగా ఉండాలని దైవ సేవకుడిగా పెద్దవాడినిగా మీకు నేను మనవి చేస్తున్నాను. నా మిత్రుడు చచ్చిపోయినాడు, మణి అని. దీని మీద వస్తున్న మినిస్టర్లో ఒక పాట పాడాడు. నాగమణి అంటారు అతన్ని. నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అని నా మిత్రుడు ఈ చక్కటి పాట రాశాడు. తిరుపతి సంగీత కళాశాలలో అతను తర్ఫీదు పొందినటువంటి మంచి చక్కటి గాయకుడు. అందుచేత ఈ రీతైనటువంటి అనుభవంలో మనం ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు రాయబడినటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనిద్దామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుంచి 31 వచనం వరకు ఉన్నటువంటి ఈ దేవుడి యొక్క వాక్యంలో ఈ మూడో విషయాన్ని గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రీతిగా రాయబడింది. చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు రాయబడిన మాటల్లో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. కొంతమంది సొమ్మసిల్లిపోయి ఉంటారు. అనేక కష్టాలు, అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు సరిలేక, ఏమండి, కుటుంబానికి కావలసినంత ఆదాయం రానందువల్ల మరి సొమ్మసిల్లిపోయినటువంటి ఒక విధమైనటువంటి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు
ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ దయగలిగినటువంటి దేవుడు యెషయా అనేటువంటి భక్తుడి ద్వారా వ్రాయించినటువంటి ఈ దేవోక్తి మనం గమనించినట్టయితే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బలాభివృద్ధి కలగచేసేవాడు, బలాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు. ఆయన ఆరాధించే వారికి, ఆయన సేవించే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఈ లోకములో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. కుటుంబ పోషణ కొరకైతేమి, కుటుంబంలో వారికి కావలసినటువంటి అవసరతలు అక్కలు తీర్చబట్టము, ఏమండి, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు మరి కలగ చేసినప్పుడు వాళ్ళు సమస్యలున్నటువంటి వారికి ఒక బలం వస్తుంది. దాని శరీర బలం అని చెప్పి అనుకుందాం మనం. ఆ రీతి అయినటువంటి బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. శక్తిహీనులు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కొంతమంది శక్తిహీనులుగా ఉంటారు. కొంతమంది జీవితాలలో మరి ఆ విధమైనటువంటి బలహీనతలు ఉంటాయి. అయితే ఎంత శక్తిహీనుడుగా ఉన్నప్పటికీ, ఏమండి, ఎంత మరి బలహీనుడు అయిపోయినప్పటికీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ప్రభు మందిరానికి వచ్చి, లేక నువ్వు నీ గదిలో ఏకాంతంగా ప్రభువుకు స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసినట్లయితే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అదృశ్యంగా ఆయన ఆత్మను నీ మీద కుమ్మరించి బలపరిచి నీకు బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి. దైవ సేవల్లో కొన్నిసార్లు మాకు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. నా సేవా అనుభవంలో మరి కొన్నిసార్లు బలహీనపడినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. నాకు మాత్రమే కాదు కానీ దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళల్లో. అయితే పాపం చేయకూడదు. పాపంలో పడిపోకుండా పద్ధతిగా ఉండి ప్రభు సన్నిధిలో, అయా నేను పలానా బలహీనతల్లో నేను శక్తిహీనుడు అయిపోయినాను, నన్ను మళ్ళీ బలపరచు ప్రభు అని చెప్పని ప్రభు సన్నిధిలో మరి ఏకాంతంగా కానీ, లేక మందిరంలో సహవాస ప్రార్థనలో కానీ ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడి పిల్లరా మనల్ని బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి. బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ప్రభు తన బలం ఇచ్చి మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు. కుటుంబాల్లో కొంతమంది వాళ్ళ ప్రియులను కోల్పోయి మానసికమైనటువంటి సంక్షోభాలకు గురి, ఏమండి, దుఃఖ సాగరంలో మరి మునిగిపోయినటువంటి వారిని, ఆస్తిపాస్తులు కోల్పోయి బంధుమిత్రులు మరి సరైనటువంటి ప్రేమ చూపించకుండా, సరైనటువంటి ఆదరణ లేనటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసి కనిపెట్టేటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తా అంటే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన బలమైనటువంటి దేవుడు కనుక బలహీనులైనటువంటి మానవులను తన ఆత్మ బలము చేత బలపరిచి ఈ లోకంలో జీవించేటప్పుడు ఆత్మీయ జీవితంలో తొట్టిల్లకుండా సర్వసాధారణమైనటువంటి విశ్వాసులు, సంఘంలో ఉండేటువంటి పెద్దలు, కమిటీ వాళ్ళు కానీ, సంఘ కాపరులు కానీ ఆత్మీయ జీవితంలో తుట్టుబాటు చెందకుండా, బలహీనలు కాకుండా ఆత్మీయ జీవితంలో బలం ఇచ్చి దైవ కార్యములు చేసేదానికి సంఘములలో, కుటుంబాలలో వాళ్ళ కుటుంబాలను తల్లిదండ్రులైనటువంటి వారు ఆత్మీయ జీవితంలో నడిపించుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా,
ఎంత గొప్ప మాటలు చూడండి. అటు తర్వాత 31వ వచనంలో చూసినట్లయితే, అక్కడ చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ మాట నేను చాలా సంతోషంగా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. అయ్యా, నీ కొరకు ఎదురు చూస్తే, ఆత్మస్వరూపైనటువంటి మా ప్రభువా, నీ తట్టు ఎదురు చూస్తే నీవు నూతనమైనటువంటి బలముతో మమ్మల్ని బలపరుస్తావు అనేటువంటి ఈ మాట, ఈ నూతన బలము ఏంటంటే పిల్లారా, ఆత్మీయమైన బలము, పరిశుద్ధాత్మ బలమని మనం ఆత్మీయంగా ఈ రీతిగా దీన్ని అర్థం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. పిల్లారా, బలములు 2 రకాలుగా ఉంటాయి. శారీరకమైన బలము, రెండవది ఆత్మీయమైన బలం. గుడ్లు, చేపలు, మాంసాలు, మట్టలు తింటే శారీరకమైనటువంటి బలం వస్తుంది. ఏదైనా కొద్దిగా నీరసం వచ్చిందనుకోండి, కొంచెం డబ్బు గల వెంటనే డాక్టర్ దగ్గరికి పోతారు. మామూలు వాళ్ళు ఏదో అనుభవస్తులైన మందుల షాప్ వాళ్ళ దగ్గర పోయి ఒక ఆయన మాత్రలు తీసుకొని చేయి పెట్టి ప్రార్థన చేసుకొని వేసుకుంటున్నాడు. దాంతో బాగా అయిపోయిందట. దేవుడికి స్తోత్రం. మరి కొంతమంది కొత్త ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు అక్కడికి పోయినప్పుడు డాక్టర్ల దగ్గరికి కొంత న్యాయం లేనటువంటి అక్కడ డాక్టర్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదేదో లిస్టు రాసిస్తారు. నువ్వు మంచి బలమైన ఆహారం తీసుకో, మంచి ఇంజక్షన్లు తీసుకో, ఇవి వాళ్ళు సలహా ఇస్తారు. శారీరక బలం పొందుకుంటారు. అయితే పిల్లరా, ఈ సమయంలో మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు నూతన బలము పొందుతాము అంటే పరిశుద్ధాత్మ బలం మనం పొందుకొని ఇహలోకంలో మరి దేవుడి కార్యాలు చేసేదానికి, కుటుంబాల్లో బిడ్డలను ఆత్మీయంగా నడిపించుకోవడానికి దేవుడు మరి ఇట్టి బలం ఇచ్చే దేవుడు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తున్నా. ఇలా రీతిగా ఆయన బలపరచు దేవుడు. ఏమండి, ఆయన బలపరిచే దేవుడు. ఆయన మరి బలపరచకపోతే మనం ఏం చేయలేం అనే విషయాన్ని గుర్తించి ఆ బలమైన దేవుణ్ణి కలిగి జీవించాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో వాక్య పరిచర్య నుంచి మరి వాక్య పరిచర్యకు మనం సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి మాటలు విన్న వారందరూ హృదయాల్లో బలపరిచి మా ప్రభువా మీ కృపతో నడిపించండి నాయనా. యేసయ్యా, నీవు మా తండ్రి మనల్లోంచి లేచినటువంటి బలమైన దేవుడివి. నీవు మా ప్రభువా మృత్యుంజయుడైన దేవుడివి. మేము లోకములో ఎంత ఆత్మీయంగా జీవించినా, భక్తిగా జీవించినప్పటికీ మరణించిన తర్వాత మా ప్రభువా ఆత్మీయత లేకుండా జీవించి భయంకరమైనటువంటి నరకాగ్నికి వెళ్ళిపోకుండా మీ ఆత్మీయ బలం ఇచ్చి మీరు మరణంలోంచి లేచారు కనుక మమ్మల్ని కూడా నీ మహిమలో పరలోక రాజ్యంలో మా ఆత్మను ప్రవేశపెట్టేదానికి బలమైన దేవుడెందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న మా శ్రోతలందరూ హృదయాలలో ఈ వాక్యాన్ని ఫలింపచేసి నీరు కట్టమని యేసు క్రీస్తు ప్రభుపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము, ఆయన కృపా కాపుదల, సన్నిధి, భద్రత, ఆశీర్వాదములు ఈ వాక్యమైన వారందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.